నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడని ఒకసారి చూడండి. చూస్తుంటే ఎవరో చిన్న అమ్మాయికి నల్లకోటేసి ఫోటో దించినట్టుగా కనిపిస్తుంది కదా. కానీ చాలా క్లియర్ కట్గా చూస్తే ఆ అమ్మాయి ఎవరు అనేది అర్థమవుతుంది. ఎస్, 2024 జడ్జిగా నియమితురాలైన మొట్టమొదటి గిరిజన మహిళ జడ్జ్ శ్రీపతి గారు. ఈవిడ గురించి తెలుసుకున్నప్పుడు ఈవిడ ఎంతోమంది మహిళలకు ఆదర్శం. ఈవిడ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందుకే ఈవిడకు సంబంధించిన స్టోరీని వీడియో రూపంలో మీకు అందిస్తున్నా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్తారు కదా, దానికి నిలువెత్తు నిదర్శనం. మన కుటుంబం మనకు అండగా ఉంటే, సాధించాలి అనే సంకల్పం ఉంటే ఏదైనా ఖచ్చితంగా సాధించవచ్చు అని నిరూపించారు శ్రీపతి గారు. అందుకే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. చూడటంతో పాటు వీలైనంతగా షేర్ చేయండి. చెన్నై నుంచి 250 కిలోమీటర్ల దూరంలో తిరువన్నమలై దగ్గర జువ్వాది పర్వశ్రేణుల మధ్య ఉన్న గిరిజనగూడెం ఒకటి ఉండేది. ఆ గిరిజనగూడానికి సంబంధించిన వ్యక్తి శ్రీపతి గారు. తండ్రి కాళిదాసు, తల్లి మల్లిక. కొండ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. శ్రీపతికి ఒక చెల్లి, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నావార్ అనే పల్లెకు వలస వచ్చింది. ఇక్కడ ప్రధానంగా పోడు వ్యవసాయమే మూలం. పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. కాళిదాస్ టూరిస్ట్ ప్రదేశాల్లో హౌస్ కీపింగ్ లాంటి పనులకు కుదిరారు. వాళ్ళది మలయాళీ అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ. ఆ తెగలో అమ్మాయిల్ని చదివించడం, బయటికి పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాస్, మల్లిక దంపతులు వీటిని ఏటిని పట్టించుకోలేదు. శ్రీపతి గారి చదువులో మెరుగ్గా రాణిస్తూ అందరికంటే ముందుండడం, ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఆవిడలో ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఆవిడ కోరికను, ఆవిడ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం పాపం చాలా కష్టాలు పడ్డారు. చివరికి తిరువన్నమలైలో లా కోర్సులో చేర్పించి చదివించారు. చాలామంది ఒత్తిడి తీసుకొచ్చి ఆడపిల్ల మెచ్యూర్డ్ అయిందంటే చాలు, వయసుతో అనవసరం, పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుంది అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అలా చాలామంది ఒత్తిడి తీసుకురావడంతో శ్రీపతి గారికి వెంకట్రామన్ అనే యువకునితో వివాహం జరిపించారు. పెళ్ళైన తర్వాత కూడా, అందుకే అంటారు పెళ్ళికి ముందు జీవితం తల్లిదండ్రులు చూసినట్టుగా ఉంటే ఆడపిల్లది, పెళ్ళైనాక జీవితం భర్త ద్వారానే ముడిపడి ఉంటుంది. మన ఆశయాలకు, మన ఆలోచనలకు భర్త తోడుగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. పెళ్లి తర్వాత ఒక ఆడపిల్ల సక్సెస్, ఫెయిల్యూర్ ఖచ్చితంగా భర్త చేతుల్లోనే ఉందని చెప్తారు. అది వాస్తవం, ఒప్పుకోవాల్సిన విషయం. పెళ్ళయింది, అప్పటికే ఆ గిరిజన తెగకు సంబంధించి ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు, తల్లిదండ్రులతో అందరితో పోరాడారు. అలాగే ఇక్కడ వెంకట్రామన్ గారిని కూడా అభినందించాలి. శ్రీపతి గారి ఆశయాలను తెలుసుకొని ఆవిడ చదువును ఆపలేదు. డాక్టర్ అంబేద్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేయించారు. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకైతే అప్లై చేసింది, కానీ పెళ్ళైంది కదా, గర్భవతి. తన డెలివరీ డేటు, ఎగ్జామ్ డేటు ఒకే రోజు, 2 days డిఫరెన్స్. ఎలా రాయగలుగుతానా లేదా, ఏమవుతుంది అని చాలా భయపడ్డది. ఆ టైంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించిన టీచర్ మహాలక్ష్మి గారు, ఆమె తల్లిదండ్రులు, భర్త వెంకట్రామన్ గారు ధైర్యం చెప్పి, ఏం కాదు, నువ్వు చదువు మీదే దృష్టి పెట్టు, ఏం జరిగినా అంతా మేము చూసుకుంటాం, కష్టపడే వాళ్లకు దేవుడు అండ ఉంటుంది, అంతా మంచే జరుగుతుందని చెప్పారు. అనుకున్నట్టుగానే పట్టుదలతో చదివినా ఒక పక్క నుంచి భర్త శ్రీపతి గారి భర్త, అలా తల్లి ఆవిడ అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నారు. ఆవిడ చదువుతున్న టైంకి ఆవిడకి పెట్టాల్సిన ఫుడ్, ఇవన్నీ. ఇక రావాల్సిన ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళుతూ కూడా పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళారట. 27వ తారీఖు ఒక చక్కటి పాపకు జన్మనిచ్చింది. వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 27వ తారీఖు పాపకు జన్మనిచ్చింది. 29వ తారీఖు పరీక్ష. డాక్టర్స్ నో, 2 రోజుల బాలింత, పరీక్ష ఎట్లా రాస్తుంది, అంత దూరం ఎట్లా తీసుకెళ్తారు, ఏమన్నా పరీక్ష పక్కనేనా, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో, అట్లా ఎట్లా రాస్తారంటారు, కుదరదంటే కుదరదు అని డాక్టర్లు చెప్పారు. అయినా సరే, నేను జన్మనిచ్చిన బిడ్డ నా లక్ష్యానికి అడ్డం కాదు, నాకు పుట్టిన పాప అదృష్టమని, ఖచ్చితంగా నేను ఉద్యోగం సంపాదిస్తాను అనే పట్టుదలతోటి తల్లిదండ్రులు, భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి 250 కిలోమీటర్లు వెళ్ళి టీఎన్పిఎన్సి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎగ్జామ్ రాసింది, పాస్ అయిపోయింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫిబ్రవరి 15, 2024 నాడు
జూనియర్ సివిల్ జడ్జిగా మొట్టమొదటి గిరిజన మహిళగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంది. అకుంఠిత దీక్షతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి అడుగులు ముందుకు వేస్తే అది చదువైనా మనం ఎంచుకున్న లక్ష్యమైన విజయాన్ని అందుకోగలం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం బంగారు తల్లి శ్రీపతి విజయగాథ. ఈమె లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. ఖచ్చితంగా ఎవరి చరిత్ర ఇలాంటిది నాకు తెలిసినా మన ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే వీళ్ళు వందల వేల లక్షల మందికి ఆదర్శం కావాలి. మనందరం కూడా మరొక్కసారి ఆవిడ దీక్షకు అభినందనలు తెలియజేద్దాం. మీరు మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శమని మరొకసారి చెప్తున్నాం. ఈవిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి మీకేమనిపించింది ఈవిడ గురించి వింటుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా ఉండండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.